హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే బయట షాప్స్లో దొరికే అదే ప్రాసెస్లో అదే స్టైల్లో కారా బూందీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ కారా బూందీని నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. బయట షాప్లో కొనుక్కోవాల్సిన అవసరం లేదండి, ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. అందులో 1.5 టేబుల్ స్పూన్ బియ్య పిండిని తీసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. ఉండలు లేకుండా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా ఈ క్వాంటిటీలో కలుపుకోవాలండి. పిండి ఇలాగ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫుల్గా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇలాంటి గిన్నె అయితే బూందీ బాగా వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని అట్లు వేసేటట్లు అలా వేసుకోవాలి. అలా అట్లులాగా ఈవెన్గా పరుచుకుంటే మనకి బూందీలు కరెక్ట్ షేప్లో వస్తాయండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బూందీల్ని వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత బూందీల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా అదే విధంగా అట్లు వేసినట్లు వేసుకోవాలి బూందీల్ని చేసుకోవాలి. బూందీలు వేయించుకున్న తర్వాత పల్లీలను వేపుకోవాలి. అందుకోసం 1 కప్పు పల్లీలను తీసుకున్నాను. పల్లీలను హై ఫ్లేమ్లోనే ఇలాగ ఈవెన్గా వేయించుకోవాలి. 2 రెమ్మల కరివేపాకుని వేయించుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లిని ఇలా వేయించుకోవాలండి. వెల్లుల్లి వేసుకున్నట్లయితే బూందీ చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అందుకనే వెల్లుల్లిని వేసుకుంటున్నాను. ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిని స్కిప్ చేసేయచ్చు. ఇలా వేయించుకున్న వెల్లుల్లిని పక్కన తీసి పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న బూందీని వేడిగా ఉన్నప్పుడే ముందుగానే వేయించుకొని పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. వేయించుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. వేయించిన కరివేపాకుని వేసుకోవాలి. అందులో 1 స్పూన్ జీలకర్ర పొడిని వేయాలి. 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం అంతా బూందీకి పట్టేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, కారా బూందీ చాలా ఈజీ కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.